ఇప్పుడు చదివిన వర్క్లన్నీ జరిగాయి లేదా? సార్ నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం హెడ్ వర్క్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ చేస్తాం మేడం. అలాగే 2.688 దగ్గర రెగ్యులేటర్ కట్టాం మేడం. అలాగే 7 ఆర్ 8 అలాగే 9 ఆర్ కూడా చేసాం మేడం. రైతుల కోరిక మేరకు ఆనాటి ఎమ్మెల్యే గారు అయినటువంటి పడాల అరుణమ్మ గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి శాంక్షన్ చేయించి కట్టించినటువంటి మంచి ప్రాజెక్టులో ఇదొక ప్రాజెక్ట్. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన తర్వాత ఆగమేఘాల మీద 45 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించి 98లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా ఈనాడు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు 9,500 ఎకరాల నీటికి పూర్తిగా కుడి కాలువ ఎడమ కాలువ కూడా నీళ్లు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా 3 మండలాలకు నీళ్లు అందుతాయి. 22 పంచాయతీలు అందులో కవర్ అవుతున్నాయి. ఆ 3 మండలాలు మన మెంటాడ మండలంతో పాటు గజపతి నగరం, బొండపల్లి మండలాలు కూడా కవర్ అయ్యి వాళ్ళు కూడా దాదాపు మనం లెఫ్ట్ ఛానల్తో అయితే మాత్రం అంటే ఎడమ కాలువలో 4,630 ఎకరాలకి కవర్ అయితే కుడి కాలువలో 4,796 ఎకరాలు అంటే దాదాపు 9,500 ఎకరాలకి ఇక్కడ నీళ్లు మనం ఇవ్వడం జరుగుతుంది. తీసుకెళ్లిపోయారంతే. ఓ 4 రోజులు ముందు వచ్చి ఇది ఎలా ఉంది పరిస్థితి ఏంటని చూసే పరిస్థితి కూడా లేనప్పుడు, ఎందుకంటే ఈ చివరకు పనిచేయడం ఇష్టం లేదా లేకపోతే ఎందుకులే అనుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ కనీసం జంగిల్ క్లియరెన్స్, ఎందుకంటే నేను మొన్న పెద్దగడ్డ ప్రాజెక్ట్ విడిచిపెట్టాను. చూడండి అక్కడికి వెళ్ళి అధికారులు ఎంత బాగా చేసుకున్నారు. అలాగే అంతకు పూర్వం వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు విడిచిపెట్టాను. అక్కడ చూడండి రైతులు ఎంత బాగా చేశారు, అక్కడ అధికారులు ఎంత బాగా చేశారు. అంత మొత్తం అసలు కారు వెళ్ళదు అక్కడ. అట్లాంటి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం అంతా వాళ్ళే 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు యాక్చువల్గా కొంతమంది రైతులు కూడా. అలాగే అధికారులు కూడా వాళ్ళకి సమన్వయం చేసుకుంటూ తీశారు. మీరు చేయలేనప్పుడు కనీసం మా వాళ్ళని పిలిచి మేము చేయలేకపోతున్నాం, కనీసం మీరు సాధించడానికి పిలిచారా? కనీసం పిలిచి అడిగితే వాళ్ళు నో అన్నారనుకోండి, అప్పుడు ఓకే. కనీసం మీరు ఎవరైనా వచ్చారా? ఇక్కడ మీటింగ్ పెట్టారా? ఎప్పుడు నీళ్ళు వదులుతామని కనీసం అన్నారా? నాతో పాటు వాళ్ళకు కూడా డేట్ చెప్పారంటే కనీసం ఇక్కడికి వచ్చి ఇవన్నీ క్లియర్ చేసుకోవాలండి, ఇలా విడిచిపెట్టాలి అని అంటే రైతులు ముందుంటారు కదా ఖచ్చితంగా. అది కూడా కోఆర్డినేట్ చేసుకోలేనప్పుడు ఎందుకండి? నాకు అర్థం కావడం లేదు. ప్రాజెక్టు చాలా ఈ చివరి ఉండడంతో ఆ మొత్తం విలేజ్లన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. 22 పంచాయతీలు కవర్ చేయాలి అంటే 22 పంచాయతీలు ఉన్న హ్యామ్లెట్స్ ఎన్ని వాటిని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే దాదాపు మధ్యలో 500 నుంచి 600 గ్రామాలు ఉంటాయి మధ్యలో. ఇవన్నీ కవర్ చేసుకుని ప్రాజెక్టు వెళ్లడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు బాగుపడాలని, రైతులకు చక్కగా పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, రైతులు 3 కోట్ల పండించి వాళ్ళు కూడా చక్కగా బ్రతకాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ఇస్తే, ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ కనీసం ముట్టిన నాదుడు లేడు, కనీసం టచ్ చేయలేదు. ఎందుకంటే నేను అంతకుముందు 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఈ ప్రాజెక్ట్కి వచ్చాం. మేము వచ్చినప్పుడు ఇలాగే ఉండేదా? ఆ చివరి నుండి చివరి దాకా జంగిల్ క్లియరెన్స్ చేసుకొని రావడం జరిగింది. ఈ రోజు కనీసం అధికారులు జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించకుండా
వదిలేశారు అంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.